మనకి ప్రార్థన శక్తి లేకపోవడానికి, ఆ ఒక అవిశ్వాసానికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అంటే పతనము వెంబడి రాదు. పతనము టైం 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 తీసుకొని అలలియా దేవునికి మహిమ కలుగును గాక. ఏది కూడా ఆకస్మికంగా జరగదు. క్రైస్తవుడికి బ్లెస్ అయిపోయిన వాళ్ళు అంటే వాళ్ళు చేస్తున్న ప్రార్థనకి, వాళ్ళు చేస్తున్న దేవుడి దగ్గర సేవకి, దేవుడితో ఉంటున్న సంబంధాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. వీళ్ళు పతనమైపోతున్నారు అంటే వాళ్ళు దేవుని దూరం పెట్టిన స్థితిని బట్టి పతనమైపోతుంది. దేవుని దగ్గర ఎంత దగ్గర సంబంధం ఉంటుందో, దేవుని దగ్గర ఎంతగా మనం కలుసుకుంటామో, దేవుడితో మనం ఎంతగా బ్రతకాలని ఆశపడతామో దేవుడు అంతగా అభివృద్ధి పరుస్తాడు. దేవుడికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మార్కు సువార్త 14వ అధ్యాయము 37వ వచనం చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 37వ వచనం. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక గడి ఆయనను మెలుకొని ఉండలేవా? దేవునికి స్తోత్రం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు, ఏంటంట? మెలకువగా ఉండి శోధనలో ప్రవేశించకుండానట్లు, హల్లెలూయా, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆత్మీయ స్థితి ఎవ్వరు ఆపడానికి లేదు. శరీర స్థితితో మనం ఏమన్నా కోల్పోవచ్చు. ఆత్మీయ స్థితితో లేనివి ఉన్నట్లుగా రుజువుపరిచే దేవుని కలిగి ఉన్నాం. అదృశ్యమైనవి చూచుచు వాటిని పొందుకునే సామర్థ్యత ప్రార్థన శక్తిలో దేవుడు మనకు అనుగ్రహించిండు. గొప్ప విశ్వాసియే పేతురు, కానీ నిలకడ, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ఆ దుడుకుతనంలో వాళ్ళు ప్రార్థనలో ఉండలేకపోతుంది. నిద్ర వచ్చేస్తుంది. నిద్ర మత్తుతో ప్రార్థించే ఆత్మ కోల్పోతున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఉన్న సమయము భయంకరమైంది, అయినా కూడా వాళ్ళు ఏం చేస్తుందంటే బలహీనులైపోతుంటారు. భయంకరమైన సమయంలో బలహీనులైపోయి దేవునికి సహకారులుగా ఉండాల్సిన వాళ్ళు ఆ పరిచర్యలో వాళ్ళు ప్రార్థించే ఆత్మని కోల్పోతుంది. అందుకే దేవుడు అంటుంది, శరీరం ఎప్పుడు స్ట్రాంగ్, ఎప్పుడు శరీరము ఏం చెప్తుందంటే రెస్ట్ తీసుకో, పడుకో, ఏం ప్రార్థన చేస్తావులే, ఏం చేస్తావులే అని చెప్తుంది. కానీ ఆత్మ ఏమంటది? దేవునికి మేము ఎప్పుడు కానీ ప్రార్థించు, ప్రార్థన ఆత్మతో నింపుకో, ప్రార్థన బలంతో నింపుకో, ప్రార్థన శక్తితో నువ్వు నింపుకో, నీ ఆత్మని దేవునికి సమర్పించుకో. దేవుడు నీ ఆత్మని ప్రార్థనతో నింపుతాడు, పరిశుద్ధ అగ్నితో నింపుతాడు. నీకు దేవుడు సహకారి. సీమోను పేతురు, దేవుడితో కనెక్ట్ ఉండాలి, దేవుడి దగ్గర ఉండాలి. ఏంటి బలహీనం అయిపోతున్నావు? ఎందుకు అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నావు? ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నావు? ఎందుకు నీ పరిస్థితి ఏంటి? ఎన్నిసార్లు ప్రార్థించలేవు. ఏంటి అంటే శరీరం సహకరించట్లేదు, వాక్యం చదవట్లేదు. ఎందుకు అంటే నిద్ర వచ్చేస్తుంది. బైబిల్ తెలిస్తే అపవాది తెస్తున్న తంత్రాలు అవన్నిటిని మనం పారదోలి వెలుగుగా ఉండి ప్రార్థించాలి. హల్లెలూయా. ప్రార్థన మన జీవితాలకి ఒక ఊపిరి లాంటిది. ప్రతి అంశాన్ని ఆశీర్వదించడానికి కారణము ప్రార్థనే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రార్థన శక్తి మన జీవితాలలో విస్తరించాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పేతురు గొప్ప విశ్వాసం మన అందరిలో వృద్ధి పొందాలి. పేతురు చాలా విశ్వాసం గలవాడు. హల్లెలూయా. దేవునికి సహకారిగా ఉన్నాడు, దేవునితో పాటు అడుగేసిండు కదా. కానీ అపవాది పేతుర్ని వెనక్కి లాగినప్పుడు దేవుడు అన్నాడు, నిన్న అపవాది జయించబోతే నాయన భయపడదు, నేను నీకోసం ఈరోజు నీకోసం నా కోసం ప్రార్థించడానికి పరలోకంలో మన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని యేసుక్రీస్తు ప్రభు దివరాత్రులు మన కొరకు విజ్ఞాపన చేస్తుంది. మనం ఎక్కడ బలహీనులు అవ్వద్దు. దీనికి మనం ప్రార్థించాలి, వాక్యం చదవాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి యేసయ్యకి మా స్తోత్రాలు, గొప్పగా అద్భుతంగా ఆశ్చర్యకర నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని విశ్వాసంతో నింపండి, స్థిరపరిచి బలపరిచి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.